గురుభ్యో నమః. రాజమాతాంగి దేవినే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఐసీసీ వరల్డ్ కప్ టీ20 సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచి ఇంగ్లాండ్ను ఓడించి ఘనంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ భారత్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. 3వ ఓవర్లో 9 పరుగులు చేసిన కోహ్లీని టాప్లే బౌల్డ్ చేశాడు. 6వ ఓవర్లో 4 పరుగులు చేసిన పంత్ని శామ్ కరన్ తన మొదటి ఓవర్లో పెవిలియన్కి పంపించాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో మరో వికెట్ పడకుండా రోహిత్ శర్మ స్కోరుని 100 దాటించాడు. ఈ క్రమంలో 14వ ఓవర్లో 39 బంతుల్లో 6 4లు 2 6ల సహాయంతో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 16వ ఓవర్లో 36 బంతుల్లో 4 4లు 2 6లు చేసిన సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఆర్చర్ బౌలింగ్లో జోర్డాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో 23 పరుగులు చేసి 18వ ఓవర్లో వరుస బంతుల్లో 2 6లు బాదిన హార్దిక్ పాండ్యాని శివన్ దూబేని తర్వాత 2 వరుస బంతుల్లో జోర్డాన్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 6 బంతుల్లో 10 పరుగులు చేసిన అక్షర్ పటేల్ను కూడా జోర్డాన్ అవుట్ చేశాడు. జడేజా 9 బంతుల్లో 17 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి 172 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్ ప్లే ఆర్చర్, శామ్ కరన్, రషీదులు చెరో 1 వికెట్టు తీగా జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. బదులుగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్కి కెప్టెన్ బట్లర్ మొదట కాస్త భయపెట్టాడు. 3వ ఓవర్లో ఇంగ్లాండ్ 26 పరుగులు చేసింది. అందులో 23 పరుగులు బట్లర్ 4 4ల సహాయంతో 17 బంతుల్లో సాధించాడు. 4వ ఓవర్లో బౌలింగ్కి దిగిన అక్షర్ పటేల్ తన తొలి బంతికే బట్లర్ని పెవిలియన్ బాట్ చూపించాడు. ఈ 3 ఓవర్లు తప్ప మ్యాచ్లో ఇంగ్లాండ్ ఏ దశలోనూ భారత్కు దరిదాపుల్లోకి రాలేకపోయింది. దగ్గర ప్రతి ఓవర్లోనూ వికెట్ కోల్పోతూ వచ్చింది. 5వ ఓవర్లో సాల్ట్ని బుమ్రా, 6వ ఓవర్లో బేర్స్టోని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశారు. 8వ ఓవర్లో మొయిన్ అలీని అక్షర్ పటేల్ వికెట్, హరీ బ్రూక్ని క్లీన్ బౌల్డ్ చేసి శామ్ కరన్, జోర్డాన్లని ఎల్బీడబ్ల్యూ ద్వారా కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. లివింగ్స్టోన్ని కుల్దీప్ యాదవ్ త్రోతో అక్షర్ పటేల్, అదిల్ రషీద్ని డైరెక్ట్ త్రోతో సూర్యకుమార్ యాదవ్ రన్అట్ చేశారు. చివరిలో ఆర్చర్ని బుమ్రా ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్కి పంపి ఇంగ్లాండ్ని 103 పరుగులకు ఆల్అవుట్ చేశారు. భారత్ ఇంగ్లాండ్పై 68 పరుగుల విజయంతో ఫైనల్స్లో మొదటిసారి తమ చిరకాల మిత్రుడు సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. బట్లర్ 23, హారీ బ్రూక్ 25, ఆర్చర్ 21, లివింగ్స్టన్ 11 పరుగులు తప్ప ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో మరెవరూ 2 అంకెల పరుగులు చేయలేదు. భారత్ బౌలర్లలో బుమ్రా 12 పరుగులకు 2 వికెట్లు, అక్షర్ పటేల్ 23 పరుగులకు 3 వికెట్లు, కుల్దీప్ 19 పరుగులకు 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ వరల్డ్ కప్లో 2 టీముల ప్రస్థానాన్ని గమనిస్తే గ్రూప్ ఏలో భారత్ ఐర్లాండు, పాకిస్తాను, యుఎస్ఏలను ఓడించి కెనడాతో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్లో పాయింట్లను పంచుకొని గ్రూప్ టాపర్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. గ్రూప్ డీలో సౌత్ ఆఫ్రికా, నేపాల్, నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్లను ఓడించి గ్రూప్ టాపర్గా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. సూపర్ 8లో భారత్ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాను ఓడిస్తే సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, ఇంగ్లాండ్, వెస్టిండీస్లను ఓడించి సెమీస్లోకి అడుగుపెట్టాయి. సెమీస్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ని, ఇండియా ఇంగ్లాండ్ని ఓడించి 29న జరగబోయే ఫైనల్స్లో తలపడబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజమాతాంగి. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.